తెనాలి మండలం పెదరావూరు గ్రామంలోని శ్రీ బ్రహ్మరాంబ సమేత శ్రీ మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో భారీ చోరీ. గత రాత్రి ఆలయంలోకి ప్రవేశించిన దుండగులు గర్భాలయంలోకి ప్రవేశించి అమ్మవారి బంగారు అభయహస్తాలు, పాదాలు, బంగారు కళ్ళు, మంగళ సూత్రాలు, బొట్టు అపహరించిన దుండగులు గర్భాలయంలో శివుడి నాగాభరణాలు, పానపట్టం వంటి సుమారు 10 లక్షలు విలువ చేసే వెండి ఆభరణాలు అపహరణకు యత్నం. అది మోయలేక అక్కడే వదిలేసి పారిపోయిన దొంగలు లక్షలు విలువ చేసే అమ్మవారి ఆభరణాలు అపహరణ. సీసీ కెమెరాల వైర్లు ధ్వంసం చేసి హార్డ్ రిస్కులు ఎత్తుకెళ్లిన దుండగులు ఇదే దేవాలయంలో గతంలో 2 సార్లు చోరీకి విఫల యత్నం. తాజాగా 3వసారి భారీ చోరీ జరగడంతో స్థానికుల్లో భయాందోళన. గత 3 రోజుల క్రితం బట్టిప్రోలు, వెల్లటూరు గ్రామాలతో సహా కృష్ణా జిల్లాలోని పలు ఆలయాల్లో చోరీ చేసిన ముఠా పనిగా అనుమానిస్తున్న పోలీసులు. తెల్లవారుజాము 3:45కి నేను గుడి తలుపులు తీయడానికని వచ్చాను. వచ్చిన తర్వాత తీసేసరికి తలుపులు దగ్గరికి వేస్తున్నాయి, తాళాలు పగలు కొడుతున్నాయి. అది నేను ముట్టుకోకుండా వెంబటే నేను ముందు గ్రామస్తులకు ఫోన్ చేశాను, తర్వాత మా భాగస్తులకు ఫోన్ చేశాను. భాగస్తులు ఫోన్ చేసిన తర్వాత మా ఆఫీసర్ గారికి ఫోన్ చేశాను. చేసిన తర్వాత ఆఫీసర్ గారి ద్వారా పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వమంటే గ్రామ పెద్దల ద్వారా పోలీసులకి కంప్లైంట్ ఇచ్చాము. తర్వాత స్వామివారికి వచ్చేసరికల్లా వెండివి పానుమట్టంకి వెండి తొడుగుంటుంది. ఆ వెండి తొడుగు తీసుకెళ్ళలేక బయటపడేశారు. ఆ తర్వాత అమ్మవారి దగ్గరికి వెళ్ళారు. అమ్మవారి దగ్గర 4 హస్తాలు, 1 కిరీటం, 2 చెవులు, 2 బంగారపు కళ్ళు, బంగారు సూత్రాలు 3 చిన్నది, తర్వాత బొట్టు బిళ్ళ 1, వెండి ఇత్తడి పాదాలు 2. ఇవన్నీ చూసేసరికి అక్కడ లేవు. ఎమ్మటే ఫోటోలు తీసుకుని ఎమ్మటే మా సాగర్ గారికి వీళ్ళందరికీ నేను కంప్లైంట్ చేశాను. స్వామివారు వచ్చారు, ఎమ్మటే కంప్లైంట్ రాస్తున్నారు. సీసీ కెమెరాలు కట్ చేసి పవర్ సప్లై ఆఫ్ చేశారండి. సీసీ కెమెరాలు చూద్దాం అనుకున్నాము. చూస్తే పవర్ సప్లై ఆపేసింది. ఆపేసిన తర్వాత సీసీ కెమెరాల దగ్గర చూస్తే అవన్నీ కట్ చేసి దానిలో ఉన్న ఆఫ్ తీసుకుని వెళ్ళారండి. మేమేం చేయలేక మా మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో 3:30-4 మధ్యలో దొంగతనం జరిగిందని ఆచార్య గారు నాకు ఫోన్ చేశాను. ఆచార్య గారు ఫోన్ చేయగానే మేము తోటి అర్చకులకను మరియు గ్రామస్తులకు తెలియపరిచానండి. వారు నేను చెప్పిన విధంగానే గ్రామస్తులకు మరియు అర్చక స్వామిని పిలిపించి వారి ద్వారా పోలీసు వారికి ఇన్ఫామ్ చేశారు. పోలీసు వారు మామూలుగా అర్చక స్వామిని మీరు లోపలికి వెళ్ళి ఏమేమి వస్తువులు పోయినవి చూసుకొని మాకు తెలియపరచండి, మేము వస్తున్నామని అన్నారు. తర్వాత కానిస్టేబుల్ గారు వచ్చి చూశారు. ఏమేమి పోయిన లిస్టు తీసుకొని వచ్చి మాకు కంప్లైంట్ ఇవ్వని అని చెప్పారండి. మామూలుగా అది స్వామివారి దగ్గర ఏం వస్తువులు పోలేదు. అమ్మవారి వస్తువులు మట్టికి వెండి కిరీటము, 4 హస్తాలు, 2 బొట్లు, 3 మంగళసూత్రాలు, 2 కళ్ళు పోయింది. నా పేరు జాకీ. నేను నైట్గా నాకు ఫోన్ వస్తే వచ్చాను. ఇంతకీ ఎవరు దూకుతుంటే కనపడ్డారు. వెళ్ళి ఇంక అన్నయ్య లేపాను. నాకు భయం వేసి సడన్గా చూసి అన్నయ్యకి వచ్చాను. నేను అన్నయ్య చూసాం. కారు వచ్చింది. ఫస్ట్ జెండా చెడు కారు ఉంది. కారు వెనకాల నుంచొని ఉంది. వెంబటిని వెళ్ళి అన్నయ్యని లేపుకొని వచ్చా. తర్వాత మమ్మల్ని చూసి పారిపోయారు వాళ్ళు. తర్వాత ఇటు వచ్చారు, కారు ఇక్కడ పెట్టారు. తర్వాత మేము ఎత్తికాం. ఎవరబ్బా మేము పరిగెత్తాం. ఇంతకీ కర్రలు రాడ్లు వేసుకొని మేము కూడా వాళ్ళు దొరుకుతారేమో కొడదామేమో అని. తర్వాత ఇంక మమ్మల్ని చూసి పరిగెత్తారు. అటు వెళ్ళిపోయింది కారు జంపర్ వైపు. తర్వాత ఇంకా మేము అంత చుట్టూరు తిరుగుతున్నాం బండ్లు వేసుకొని ఎవరైనా దొరుకుతారా అని. అటు వెళ్ళాం. ఎవరో పరిగెత్తుకొని వస్తుంటే అటు వెళ్ళాం. ఇంతలో ఇటు నుంచి ఒకటి దూకాడు. మెయిన్ రోడ్ దగ్గరికి వెళ్ళాం. అయినా దొరకల. 3:30 వరకు మేము ఇక్కడే కూర్చున్నాం. ఏమైనా దొరుకుతారా ఇంకా మేము వెళ్ళిపోయాము. రాత్రి అర్ధరాత్రి దాటిన తర్వాత పెదరావూరులోని గంగా సమేత మల్లేశ్వర స్వామి టెంపుల్లో చోరీ జరగడం జరిగినది. ఆ చోరీలో అమ్మవారికి సంబంధించిన కిరీటము, బొట్టు, నేత్రాలు, మంగళసూత్రాలు, హస్తాలు, ఇత్తడి పాదాలు ఉత్తరీయంలో దొంగిలించడం జరిగింది. ఈ దొంగతనం మీద టెంపుల్ ఈవో గారైనటువంటి శ్యామసుందర బాబు
కంప్లైంట్ ఇవ్వగా దాని మీద కేసు పెట్టి దర్యాప్తు చేయడం జరుగుతున్నది. సుమారు వాటి విలువ 86,000.